నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనోజ్ కుమార్ గారు, స్పిరిచ్యువల్ మెంటర్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో యువతను తీసుకుంటే కంప్లీట్‌గా ఒక పెడధోరణి అయితే కనిపిస్తుంది. అవును. మన పురాణ ఇతిహాసాలని కూడా కొంతమంది ఏముందిలే, మనం బాగా గాడ్స్‌గా వాళ్ళని కూడాను వాళ్ళలోని తప్పులన్నీ ఎంచి చూపిస్తున్నారు. సో, మన పురాణ ఇతిహాసాలనేవి వాళ్ళకి చెప్పటం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అవునండి. మీరు పురాణ ఇతిహాసాలను అన్నారు కదండీ! ఇతిహాసమునకు, పురాణంకు ఒక చిన్న తేడా ఉంది. ఇతిహాసము అంటే ఏంటంటే అండి, మనకు ఇతిహాసం ఇది ఈ విధంగా జరిగిందని ఎగ్జాక్ట్‌గా ఉండేటటువంటి దాన్ని రిపోర్ట్ చేసినటువంటిది ఏదైతే ఉందో ప్రత్యక్ష రిపోర్ట్ చేసింది దాన్ని ఇతిహాసము అంటాం. హ్మ్. పురాణము అంటే అర్థం ఏంటి? పురా అపి నవ. పురా అంటే పూర్వకాలం ఎప్పుడో జరిగింది. అది కల్పాల్లో జరగవచ్చు, మన్వంతరాల్లో జరగవచ్చు, ఇంకెప్పుడైనా జరగవచ్చు. అలా జరిగినటువంటి దాన్ని నవీనంగా ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా మనకెలా ఉపయోగపడుతుందని చెప్పేటటువంటిదేదో దాన్ని పురాణము అంటాం. అంటే ఇది ప్రత్యక్షంగా రిపోర్ట్, ఇది పరోక్షంగా రిపోర్ట్. అంటే వీళ్ళు చూసి రాయలేదు. ఇతిహాసం చూసి రాసారు. ఇది పురాణం అనేటువంటి చూసి రాయలేదు. ఎప్పుడో ఉన్నటువంటి దాన్ని రాసినటువంటిది. అంటే ఎప్పుడో ఉన్నటువంటి దాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా రాసారు. అసలు ఎందుకు రాసారు ఇది? రాయాల్సినటువంటి అవసరం ఏముంది? మన హిస్టరీ ఎందుకు కోట్ చేసుకుంటూ ఉంటాం? మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఒకటి. హ్మ్. అలాగే మరి ఇక్కడ హిస్టరీ మాత్రమేనా ఇతిహాసము, పురాణం అంటే అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇది ఒక్క హిస్టరీ మాత్రమే కాదండి. మన భారతదేశం గర్వించదగినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఇతిహాసాన్ని, పురాణాన్ని చూసుకొని మన చేతుల మీద గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటారేమో, ఎక్కడ ఏ దేశంలో కూడా మీరు పోలీస్ వ్యవస్థను తీసివేయండి, హ్మ్. న్యాయ వ్యవస్థను తీసివేయండి, తర్వాత రాజకీయ వ్యవస్థను తీసివేయండి. అయినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా నడిచేటటువంటి దేశములు ఏదైనా ఉంటుందా? ఉండదు అస్సలు. మీరు విదేశాల్లో గనక ఒక గంట సేపు పోలీస్ వ్యవస్థ లేకపోతే మొత్తం నేరాలు, ఘోరాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక భారతదేశంకి ఉండే గొప్పతనం ఏంటో తెలుసా అండి? సహజంగా మనుషుల్లోనే ధర్మ ప్రవృత్తి ఉంటుంది. హ్మ్. మీరు వ్యక్తుల్లోనే మీరు గమనించండి. హ్మ్. మీరు సహజంగా ఉంటుంది. ధర్మ ప్రవృత్తి ఎలా వచ్చిందంటే ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ నేలలో నిరంతరం కూడా రామాయణ, భారత, భాగవతాది గ్రంథములన్నిటిని కూడా ప్రవచనం చేశారు పూర్వకాలంలో. ప్రతిరోజు సాయంత్రం కాగానే కూర్చునేవాళ్ళు. అంటే ఇప్పటి కాలంలో సినిమాలొచ్చేసి కూడా విడిచిపెట్టేసాం కానీ, ఆ పూర్వకాలంలో అలా కూర్చునేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం విన్నటువంటి కారణం చేత వాళ్ళ మనస్సు సహజంగా ధర్మానికి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ దగ్గర బహిరంగంగా ఎంతసేపని రక్షణ పెట్టగలుగుతాం చెప్పండి? ప్రతి ఒక్క మనిషికి ఒక పోలీసుని పెట్టినా గాని వాడు ఏదో విధంగా ఒక అవకాశం వెతుక్కుంటాడు నేరం చేయడానికి, తప్పు చేయడానికి. అవును. అవునా? కాదా? కానీ మన సనాతన ధర్మంలో మన ఋషులు చేసినటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? వాళ్ళేదో రూ. 11 సంభావన కోసమో ఏదో గ్రంథాలు రాయలేదండి. వాళ్ళు మొత్తం ఆర్తిం ప్రపత్యే అఖిల దుఃఖ బాధాం అన్నారు. అంటే నాకు దుఃఖాన్ని ప్రసాదించు. కానీ నేను ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరికీ కూడా సుఖాన్ని ప్రసాదించబడి త్యక్తేన పుంజీత అని చెప్పేసి త్యాగంతో జీవించినటువంటి వారు మన ఋషులు. ఆ గ్రంథములనేటువంటివి ఎందుకిచ్చారు ఇతిహాస పురాణములనేటువంటివి? మనస్సు అనేటువంటిది సహజంగా ఒక నేర ప్రవృత్తి కోసం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోకుండా దానికి ధర్మం అనేటువంటి దాన్ని కట్టివేయాలి. ధర్మం అనేటువంటి చట్టంలోకి తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో అర్థమయ్యేటటువంటి వారికి దిగి వచ్చి చెప్పారండి. కొందరికి వేదం అర్థమైతే వేదం చదువుకున్నారు. అదే అర్థం కావట్లేదు. స్మృతి చదువుకున్నాం. కొన్ని వ్యాఖ్యాలున్నాయి. వాటిని చదువుకున్నా సరిపోతుంది. లేదు సూత్రాలున్నాయి. సూత్రం అంటే ఇట్స్ ఎ ఫార్ములా. జస్ట్ ఆ ఫార్ములా రిమెంబర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో, అలాంటి ఫార్ములా రూపంలో చెప్పారు. అలా కాకుండా అర్థం కానటువంటి వాళ్ళకు సామాన్యులైనటువంటి వారికి అవన్నీ తెలియవు కదా! వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఒక రిలేషన్స్ తోటో, ఒక అమ్మ, ఒక నాన్న, తర్వాత ఒక కుమారుడు ఇలా ఒక బంధాలు పెట్టేసి చెప్పారనుకోండి. ఒక కథ రూపంలో చెప్పారనుకోండి. ఒక విలన్, హీరో, హీరోయిన్ ఇవన్నీ ఒక కథ రూపంలో చెప్పారనుకోండి. వాళ్ళు చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని వెంటనే వాళ్ళ మనస్సులో తిష్ట వేసి కూర్చుంటుంది ఆ ధర్మం. ఓకే. అలా ఈ యొక్క పురాణాలు, ఇతిహాసాలనేటువంటివి ఎందుకోసం వచ్చాయంటే 2 ప్రధాన ప్రయోజనం. మనకెప్పుడైనా కానీ 2 అసలు నేరాలన్నిటికి కూడా మూల కారణం ఏంటి చెప్పండి? నేర్ మన ఏ తప్పు మన చేయాలి? లోపల వచ్చే ఒక మార్పు అంటే ఒక చెడు విధమైన ఆలోచన. ఆలోచన. అవునా? హ్మ్. ఆలోచన అంటే అర్థం ఏంటి? ఇచ్చ. 2 చెప్పారు మన శాస్త్రంలో. ఏ నేరం చేయడానికైనా 2 కారణం ఏంటి? ఒకటి అర్థము, 2 కామము. హ్మ్. ఈ రెండే కారణాలు. అర్థము అంటేనేమో డబ్బయ్యుండొచ్చు, సంపద ల్యాండ్ అయ్యుండొచ్చు. ఆ! ఏదైనా. గోవులయ్యుండొచ్చు, పొలమయ్యుండొచ్చు. ఇట్లాంటివేవైనా అర్థం కిందకొస్తాయి. అవునా? వీటి ద్వారా గొడవలవుతూ ఉంటాయి. హ్మ్. రెండవదేంటి? కామం. కామం కోరిక. అంటే ఏమిటి? కోరిక. కోరిక. కామ్యేతి ఇతి కామః. ఏదైనా కోరుకోవచ్చు. మనకిది హ్మ్. కావాలని కోరుకుంటాం. దొరకకపోతే క్రోధమొస్తుంది. కామాత్ క్రోధాత్ సంభో ఆహ్, సం ఆహ్, సంభ ఆహ్, కామాత్ క్రోధోభిజాయతే.
క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశు బుద్ధినాశు ప్రణశ్యతి మనకు ఓకే. భగవద్గీతలో చెప్పారు. అంటే ఓకే. కామం అనేటువంటిది మూలమైతుంది. కామం అనేటువంటి దాని వల్ల ఒక కామం తీరకపోతే అయ్యో నాకు ఇది తీరలేదని చెప్పేసి ఎవరి వల్ల అయితే తీరలేదో వాళ్ళ మీద కోపం వస్తుంది. అవును. తర్వాత అది ఎలాగైనా సాధించాలని పట్టుదల వస్తుంది. ఇక బుద్ధి అనేటువంటిది పని పని చేయదు. చేయదు. ఆ పని చేయనప్పుడు నేరాలు చేసేస్తాడు. అవును. అంటే మొత్తానికి మూల కారణం ఎక్కడొస్తుంది? అర్థము, కామము. అవును. ఈ రెండిటి కారణం చేతనే మనం ఎక్కువ నేర ప్రవృత్తి అనేటువంటిది పెరిగిపోతుంది. అవునా? ఈ నేర ప్రవృత్తి అర్థకామములు అనేటువంటి విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని పొందాయనుకోండి. హ్మ్. ఎవరైనా ఆపగలుగుతారా? ఎంతమంది పోలీసులు పెట్టండి ఆపలేరు. కరోనా టైంలో విదేశాల్లో చూడలేదా? మాకు ఇప్పటికి కూడా స్వేచ్ఛ కావాలని పోరాడారు కరోనా సమయంలో. అవును. విదేశాల్లో చూసారు. అవును. ఈ దేశంలో ఎవరైనా పోరాడారా అలా? లేదు. పోరాడలేదు. ఎందుకు పోరాడలేదు? మన వాళ్ళకి తెలుసు. వాళ్ళు సహజంగా వాళ్ళు ధర్మ ప్రవృత్తి. ఇది ధర్మము అంటే ఆ ధర్మాన్ని చెయ్యడానికి ఉంటారు. బహిరంగంగా అధర్మం చేయడానికి సిగ్గుపడతారు. హ్మ్. లోపల అధర్మం చేస్తారు, అది పక్కన పెట్టేయండి. హ్మ్. కానీ బహిరంగంగా అధర్మం చేయడానికి సిగ్గుపడేటటువంటి మనస్తత్వం ఎలా వచ్చింది భారతీయులకి? అంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి గ్రంథాల కారణం చేత, ఇతిహాస పురాణం చదవడం కారణం చేత. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? మన ఋషులు చేసినటువంటి గొప్పతనం, ఈ అర్థకామాలు రెండింటిని ముడివేశారు. అర్థాన్ని తీసుకెళ్లి ధర్మానికి ముడివేశారు. కామాన్ని తీసుకెళ్లి మోక్షానికి ముడివేశారు. అప్పుడేమైపోయింది? ధర్మం అనేటువంటిది చెప్పడానికి మనకి ధర్మం అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి? తెలియడానికి వచ్చినటువంటివి వేదోఖిలం ధర్మమూలం అన్నారు. వేదం ఓకే. మొత్తంలో ఏం చెప్పారు అంటే ధర్మం చెప్పారు. వేదం అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పారు? స్మృతులు చెప్పారు. స్మృతులు కూడా అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పారు? పురాణాలు చెప్పారు. పురాణాలు కూడా నేను చదవలేనంటే ఒక ఇతిహాసం చదువుకోరా రామాయణం. ఆ రామాయణం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించి చూపెట్టాడు. ప్రతి ఒక్క క్షణంలో నాకు ఏ విధంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు అంటే రామాయణం తీసి ఒక్కసారి చూడు. ఆ చూసినటువంటి సందర్భంలో రాముడు ఏ విధంగా ప్రవర్తించాడు? రామవత్ వర్తితవ్యం న రావణాత్ వర్తితవ్యం అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఎప్పుడైనా కానీ రాముడు ఎలా ప్రవర్తించాడో చూసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తే అదే ధర్మం. ఓకే. అంటే మనకు తెలియకపోతే. అంటే మీకు తెలిస్తే శాస్త్రాలు చదువుకొని దాని ప్రకారం ఆచరించు. ఓకే. తెలియకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంత గొప్పగా ఇతిహాసాలు చదవడం వల్ల ఏమైపోతుంది? మన అర్థము అనేటువంటిది ధర్మంగా ఉండడానికి అర్థాన్ని చేసుకొని ధర్మానికి ముడివేశారు. హ్మ్. తరువాత మనకు కామం అనేటువంటిది విశృంఖలత్వాన్ని పొందుతుంది. దాన్ని ఏం చేశారు? మోక్షానికి ముడి. మోక్షం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అనుకోండి ప్రస్తుతానికి. ఆధ్యాత్మికత జీవితం ఏదైతే ఉందో దాని మోక్షం కోసం ప్రయత్నించాడు. అవునా? కామం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే కామం పెట్టుకో. నువ్వు కూడా కోరిక పెట్టుకో. ఎట్లాంటి కోరిక పెట్టుకో? నేను భగవంతుని ఆరాధన చేయాలని కోరిక పెట్టుకో. భగవన్ నామస్మరణ చేయాలని కోరిక పెట్టుకో. ఒక చక్కగా దేవుని దగ్గరికి మన వాళ్ళు తీర్థయాత్రలు వెళ్తూ ఉంటారు. అయితే ఇవి ఇప్పుడున్న పిల్లలకి ఎలా అలవాటు చేయాలి అంటారు? ఎలా అలవాటు చేయాలంటే అది ఫస్ట్ పెద్దవాళ్ళు నేర్చుకోవాలండి నేను అంటాను. హ్మ్. పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లలకి అలవాటు చేయాలి. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు. అమ్మ మీరు ఎన్ని గంటలకు లేస్తారమ్మా అని అడిగితే 7, 8 గంటలకు లేస్తాం. పిల్లాడు ఎప్పుడు లేస్తారు? 9 గంటలకు లేస్తారు. మీరు 8 గంటలకు లేస్తే పిల్లాడు 9 గంటలకే లేస్తారు. హ్మ్. మీరు 6 గంటలకు లేసి చక్కగా ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాడు ఒక పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటే ఒక కథ చెప్పు. ఒక కథ ద్వారా పెట్టు. ఒక ధర్మం అంటే ఏమిటో వాడికి ఆసక్తి కలిగితే ఎప్పుడైనా కానీ బలవంతంగా రుద్దినటువంటి విద్య ఏనాడు నిలబడదు. హ్మ్. బలవంతంగా రుద్దినటువంటి విద్య ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడదు. ఎప్పుడైనా కానీ వాడికి ఆ విద్య యందు ఆసక్తి పెంచాలి. ఆ విద్య వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని చెప్పాలి. ఆ విద్య చేస్తే ఎంత గొప్ప స్థితిలో ఎవరెవరు చేరారో వాళ్ళ యొక్క కథల్ని చెప్పాలి. అప్పుడు వాడి మనస్సు పట్టుకుంటుంది. ఇప్పుడు శివాజీని ఎలా తయారు చేసిందండి విజయాబాయి? అవును. ఆవిడ ఎలా తయారు చేసింది? కథలు చెప్పింది. ఆ కథలు చెప్పి నువ్వు ఇలా ఉండని చెప్పలేదు. కథలు మాత్రమే చెప్పింది. చెబితే ఆ పాత్రల్లో ఉండేటటువంటి సన్నివేశాల్ని పిల్లలకు ఉండేటటువంటి లక్షణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు తనని తాను వాళ్ళలా విజువలైజ్ చేసుకో. మనం ఏ కథలైతే చెప్పామో ఆ కథల్లో ఉండేటటువంటి పాత్రల్లా మీరు ఎప్పుడైనా పిల్లలు చూసారా? పిల్లలు ఎక్కువగా ఏ ఆటలు ఆడతారు? మీరు ఒక స్కూల్‌కి వెళ్ళేటటువంటి పిల్లల్ని చూడండి. చిన్న పిల్లల్ని ఎక్కువగా ఏ ఆటలు ఆడతారు? నేను టీచర్‌ని, మీరు స్టూడెంట్. ఎందుకు? వాడు అక్కడ అవే చూస్తున్నాడు. కాబట్టి అవును. వాడు ఆ పాత్రలో లీనమవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవునా? హ్మ్. అలాగే మీరు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి రాముడి గురించో, కృష్ణుడి గురించో చక్కగా ఒక సత్యహరిశ్చంద్రుడి కథనో ఇలా చెప్పామనుకోండి అప్పుడేమవుతుంది? వాళ్ళలా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. ఆ కథలు చెప్పినప్పుడు. వాళ్ళకి సహజంగా చిన్న చిన్నగా అలా అలవాటు చేస్తూ నిజంగా ఇంకోటి పిల్లలకి చెప్పాలంటే పిల్లల మనస్తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలండి. మనకు కాళికా పురాణము వాటి గురించినటువంటి శ్లోకాలు కూడా చెబుతుంది చక్కగా. అంటే ఒక పిల్లవాడిని ఎలా అర్థం చేసుకోవాలి? వాడికి ఉండేటటువంటి లక్షణములు ఏమిటి? ఎందుకంటే 2 రకాల లక్షణాలు వస్తాయని చెప్తారు పిల్లలకి. ఒకటి పూర్వజన్మ నుంచి కొన్ని వాసనలొస్తాయి. హ్మ్. అవి అంత సులభంగా తీసివేయలేం. హ్మ్. పూర్వజన్మలో పిల్లాడు పుట్టగానే కొంతమంది మొండిగా ఉంటారు. ఎందుకుంటారండి అని మనం అడిగామనుకో కొంత సమాధానం చెప్పలేం. పిల్లల్లో వాళ్ళ అమ్మ ఉండరు, వాళ్ళ నాన్న ఉండరు, వాళ్ళ తాత ఉండరు. వాడు మొండిగా తయారవుతాడు. ఎందుకు అంటే వాడి పూర్వజన్మలో సంస్కారం అనేటువంటిది ఏదో ఒకటి ఉన్నది.
దానివల్ల వచ్చేటటువంటి లక్షణం ఇదంతా కూడా కాళికాపురాణంలో చెప్తారు వీటి గురించి. ఓకే. రెండవది వచ్చేసరికి మనకు సహజంగా మనకు సైకాలజీ ప్రకారం ఏవైతే ఉందో మన అమ్మా నాన్నల నుంచి వచ్చేటటువంటి అలవాట్లు కొన్ని, మన వాతావరణాన్ని బట్టి వచ్చేటటువంటి అలవాట్లు కొన్ని, స్నేహితుల ద్వారా వచ్చేటటువంటి అలవాట్లు కొన్ని, గురువుల ద్వారా వచ్చేటటువంటి అలవాట్లు కొన్ని, ఈ విధంగా వివిధ రకాలుగా రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక అలవాటు అంటే ఒక వ్యక్తిత్వం అనేటువంటి నిర్మాణం ఎలా జరుగుతుందనేది. అయితే మన పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారాన్ని తెలుసుకోవడానికి చిన్నపిల్లవాడిని పాకేటట్టుగా చేసి ఎక్కడ ఏదైనా ఒక వస్తువు ముట్టుకోరా అని చెప్తూ ఉంటాం. వాడి సంస్కారం ఏంటో తెలుసుకుందామని చెప్పి. అంటే మనకి ఆ అన్నప్రాసన రోజు ఆ చేసిన అన్నప్రాసన రోజు చేసేటటువంటి అంటే ఏంటంటే వాడి యొక్క ఏంటి వాడి యొక్క వాడి మనస్సులో పూర్వజన్మలో ఏ సంస్కారాన్ని పట్టుకొని వచ్చాడు వాడు. ఓకే. వాడికి తెలియనటువంటి సందర్భంలో అట్లా వెళ్ళి పట్టుకుంటాడు అన్నట్టు. వాడి సంస్కారం ఏంటో తెలుసుకుందామని ఆ అదని అన్నప్రాసన రోజు ఏదైనా ఒక వస్తువు పట్టుకోరా, భగవద్గీత, చాకు అవి ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు. అప్పుడు తెలుసుకున్న తర్వాత వాడి సంస్కారాన్ని బట్టి ఓహో వీడు ఇటువంటి సంస్కారం కలిగినటువంటి వాడు కాబట్టి వీడిని ఇట్లా శిక్షణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు నిర్ణయం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా శిక్షణ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఏదో మామూలుగా మనం అంత తేలిగ్గా తీసేసుకుంటాం కానీ పిల్లల్ని పెంచడం అనేటువంటి చాలా బాధ్యతతో కూడినటువంటిది. చాలా ఎప్పుడు ప్రతి ఒక్క క్షణం కూడా ఎందుకంటే ఏది వాడి మనసులో ట్రిగ్గర్ అయ్యి వాడు ముద్ర వేస్తుందో మనకు తెలియదు. అవును. ఏ సమయంలో ఏ సందర్భంలో వాడి మనస్సులో ఏదైతే ముద్ర వేస్తుందో ఆ ముద్ర వేసినటువంటి దాని వల్ల వాడి యొక్క జీవితం అనేటువంటిది మారిపోవచ్చు. ఒక చిన్న సన్నివేశం చాలు వాడు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకు చెప్పేటప్పుడు కూడా మనం ఈ పాత్రని ఇప్పుడు ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ చెప్పేటప్పుడు వాళ్ళకందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పి అప్పుడు వాళ్ళ మనస్సులో ఈ ఒక రామచంద్రమూర్తిని అలా ముద్ర వేయగలిగితే వాడి జీవితం అనేటువంటి వాడికి తెలియకుండా ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. ఒక ఎన్ని కష్టములొచ్చినా ధర్మం నుండి అంటే ఇప్పుడు ఏంటి కాస్త ధనంలో కాస్త లోటుపాటు వచ్చి కాస్త పోవర్టీలోకి వెళ్ళిపోయారనుకోండి. అప్పులు పెరిగిపోయాయనుకోండి. ఏం చేస్తారు? నేను ఎలాగైనా డబ్బులు సంపాదించి అన్యాయమైనటువంటి మార్గాల్లో వెళ్తూ ఉంటారు. అధర్మమైనటువంటి మార్గాల్లో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన సమాజంలో. ఎందుకు వెళుతున్నారు? అన్యాయం చేయడానికే ఇతరులకు అన్యాయం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు రామచంద్రమూర్తి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి. ఎన్ని కష్టములొచ్చినా కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నిరంతరం కూడా ఆ ధర్మ చట్రంలోకే ఉంటూ తను కష్టాన్ని అనుభవిస్తాడు. కానీ ధర్మాన్ని మాత్రం తప్పననేటువంటి దృఢమైనటువంటి సంకల్పము ఇటువంటి కథలు చెప్పడం ద్వారా సత్యహరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించాడండి. ఆయన గొప్పనైనటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. తన భార్యను నమ్ముకోవాల్సి వచ్చింది. తన పుత్రుడు శ్మశానానికి శవమై కిందికి వస్తే కంటి నీరు కార్చలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. అటువంటి సందర్భంలో కూడా నేను సత్యవాక్యాన్ని విడిచిపెట్టను అన్నా. అక్కడికి వచ్చిన ఒక్క అసత్యం మాట్లాడు చాలు. నీవు కావలసిన ఐశ్వర్యం ఇంతకు ముందు పునర్వైభవం ఏదైతే ఉందో అంత వైభవాన్ని ఇస్తామన్నారు. నేను అటువంటి వైభవాన్ని కోరుకట్లేను, ధర్మంలో ఉండడానికి కోరుకుంటున్నాను అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఎప్పుడొస్తుంది? ఇటువంటి కథలు చదివినప్పుడు ఆ ధర్మం అనేటువంటి దాని వల్ల ఏమవుతుంది? అందుకే దానికి ధర్మం అనేటువంటిది అసలు అర్థం ఏంటో తెలుసండి. ధారణాత్ ధర్మ అన్నారు. ధారణాత్ అంటే ఈ ఎగ్జిస్టెన్స్ అంటే ఈ లోకం అనేటువంటిది ఈ సొసైటీ అనేటువంటిది దేని వల్లే నిలబడి ఉందంటే ఈ ధర్మం వల్లే నిలబడి ఉంది. తనకు తాను ధర్మంగా ఉన్నాను కాబట్టి నేను ధర్మంగా ఉన్నాను కాబట్టి వాడు ధర్మంగా ఉన్నాడు కూడా అందరు ధర్మంగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడో ఒకటి ధర్మం చేయడం వల్ల కొంతమంది నష్టపోతున్నారు. రాజకీయ నాయకులు ధర్మంగా ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది. అంతే కదండి. ఒక టీచర్ తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తే స్టూడెంట్స్ బాగా తయారవుతారు. స్టూడెంట్స్ వాళ్ళ ధర్మాన్ని వేస్తే వాడు ఉద్ధతిని పొందుతాడు. వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితుల్లో ఉంటూ ఉంటారు. అంటే ఎవరైనా కానీ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. అది తెలియజేయడం మన యొక్క ప్రధానమైన. అది ధర్మం అవసరం లేదనేటువంటి వాడు ఎవడండి చెప్పండి. ధర్మం ప్రతి ఒక్కడికి కావాలి కదా. ఇప్పుడు ధర్మం లేకపోతే వాడి జీవితం అనేటువంటిది అస్తవ్యస్తమైపోతుంది. ఆ ధర్మాన్ని పట్టుకున్నప్పుడు మాత్రం వాడి జీవితం అనేటువంటి ఉదాత్తమైనటువంటి స్థితిలో ఉంటుంది. దానికోసం వచ్చాయి మన శాస్త్రాలు, పురాణాలు. ఋషులు అంత కోసం త్యాగంతో చెప్పారు. అది అందులో ఉండేటటువంటి ఉద్దేశం. దాన్ని ప్రతి ఒక్క పిల్లలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని అభ్యున్నతి పథంలోకి నడుపుకోవాలి. అదే మన ఋషుల యొక్క దృష్టి కూడా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, పిల్లలకి మనం పురాణ ఇతిహాసాలు అనేవి చెప్పడం ఎంత ముఖ్యమో, మరి మీ పిల్లలకి నిజంగా మీరు ఈ ధర్మం గురించి కానీ, మన సనాతన ధర్మం గురించి కానీ, మనం ఏంటి అనే దాని గురించి చర్చలు ఇంట్లో జరుగుతున్నాయా? ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు అంటే ఈ రోజు నుంచే ప్రారంభించండి. మళ్ళీ ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాం.